హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే సింగిల్ డాట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. దీనికోసం వచ్చి నేను బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటున్నాను. చాలా మంది మనకు అడిగినరండి, ఫ్రంట్ సైడ్ లో బోట్ నెక్ పెట్టండి, బ్యాక్ సైడ్ లో డీప్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చేలాగా మాకు చూపించండి అని చెప్పి. సో ఈ రోజు వీడియోలో అదే ప్రాసెస్ లో నేను చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ లోనే క్లోజ్ వచ్చి ఫ్రంట్ సైడ్ లో డీప్ రావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. దాని లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ అనేది ఎవరికైనా కూడా సెట్ అవుతుందండి. చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అయితే దీని కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించాలండి. అవి ఏంటనేది కూడా ఈ రోజు వీడియోలో నేను చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, బ్యాక్ సైడ్ లో నేను ఓపెన్ పెడుతున్నాను బ్లౌజ్. ఓకేనా? అంటే ఫ్రంట్ పార్ట్ లో క్లోజ్ వస్తుంది, బ్యాక్ పార్ట్ ఓపెన్ వస్తుంది. దానికోసం ఈ లైనింగ్ ఇదిగోండి ఖర్చు వచ్చేదంతా మన వైపుకి పెట్టేసుకోవాలి, జాయింట్ అటువైపులోకి పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి కింద మనకి హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంది కదా, ఈ ఖర్చు కూడా సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకొని ఇక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు 14 ఇంచులు అండి. 14 ఇంచులు అంటే పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 15 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇదే 15 ఇంచులు కూడా ఇదిగోండి మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నడుము లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకుంటున్న నడుము లూజు 28.5. ఓకేనా? ఇట్లా మనకు 28.5 లాగా వచ్చింది అనుకోండి, మనకు 4 భాగాలు చేసుకోనికి ఇబ్బంది అవుతుంది. దీనికి ఒక ½ ఇంచు కలుపుకొని మనం 29 ఇంచులు అనేది తీసేసుకుందాం. ఓకేనా? మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు 28.5 చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 29 ఇంచులు అంటే దీంట్లో 4వ భాగం తీసుకోవాలి, 7.5 ఇంచులు. ఓకేనా? ఇదే 7.5 ఇంచులు ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కాబట్టి దానికోసం ఒక 1 ఇంచు, తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్ వస్తుంది కదా, బోట్ నెక్ స్టైల్ వచ్చినప్పుడు నడుము లూజు కంటే చెస్ట్ లూజుకి 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 29 తీసుకున్నాం కదా, దీనికి మనం 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎంత అవుతుంది? 37 ఇంచులు అవుతుంది. ఓకేనా? ఈ 37 ఇంచుల్లో కూడా మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి. 37లో మళ్ళీ 4వ భాగం ఎంత అవుతుంది? మనకు 9.5 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఈ 9.5 ఇంచు అనేది ఇది మధ్యలో మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5. తర్వాత ఖర్చు కోసం కింద 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైన కూడా 2 ఇంచెస్ తీసేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ తీసుకుంటున్నది బోట్ నెక్ స్టైల్. ఓకేనా? బోట్ నెక్ స్టైల్ అయినప్పుడు కంప్లీట్ గా మనకు షోల్డర్ లెంత్ తీసుకోవాలండి. ఇక్కడ మనకు చెస్ట్ లూజు ప్రకారంగా, నడుము లూజు ప్రకారంగా ఈ షోల్డర్ అనేది మనం అంచనా వేయలేము. ఖచ్చితంగా కస్టమర్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వీళ్ళ షోల్డర్ మెజర్మెంట్ 14.5 ఇంచులు. అంటే 14.5 మళ్ళీ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 7.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదే 7.5 ఇంచులని ఇదిగోండి మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకోండి, క్రాసులు పోకుండా. తర్వాత వచ్చేసి ఇక్కడ చంక డౌన్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఆ బోట్ నెక్ స్టైల్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ మనం ఏదైతే 7.5 ఇంచులు తీసుకున్నామో అదే 7.5 ఇంచులను చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలండి, ఏ మాత్రం తగ్గించొద్దు. మనకు 1/2 ఇంచు తగ్గించినా కూడా మనకి ఇక్కడ తేడా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు నడుము లూజు 29 ఇంచులు తీసుకున్నాం, అంటే చిన్న సైజు కాబట్టి ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచు అనేది మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకోండి. మీకు ఒకవేళ కర్వ్ స్కేల్ మీ దగ్గర ఉంది అంటే కర్వ్ స్కేల్ పెట్టేసుకొని తీసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వచ్చేసి నేను చెప్తున్నాను కదా, బ్యాక్ సైడ్ ఇది బోట్ నెక్, డీప్ నెక్ అనేది పెడుతున్నాను నేను. ఓకేనా? ఫ్రంట్ సైడ్ మాత్రమే బోట్ నెక్ వస్తుంది. దానికోసం వచ్చేసి దీని డీప్ నెక్ వచ్చేసి చూడండి, నేను పై నుంచి కంప్లీట్ గా 11 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఖర్చులతో సహా కలుపుకొని 11 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇదే 11 ఇంచులు ఇదిగోండి మధ్యలో కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు షోల్డర్ నెక్ తీసుకోవాలండి. నెక్ కోసం, షోల్డర్ కోసము ఇదేంటంటే మనకు బోట్ నెక్ స్టైల్లో ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ షోల్డర్ బెల్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. దానికోసం ఇదిగోండి నేను 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లోనే మళ్ళీ మనకు ఖర్చులు అన్ని కలిసి వస్తాయి అనమాట. ఓకేనా? ఇదిగోండి మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచులు ఉంది కదా,
ఇది 4 ఇంచులను ఇదిగోండి ఇటువైపును కూడా మార్కింగ్ చేసుకొని ఈ రెండు లైన్స్ ని కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు నార్మల్ గా రౌండ్ నెక్ తీసుకుంటే సరిపోతుందండి. దీంట్లో వెరైటీగా డిజైన్స్ అనేది బాగుండదు, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెట్టుకుంటున్నాం బోట్ నెక్ స్టైల్ కాబట్టి మనకు రౌండ్ షేప్ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ప్రతిసారి చెప్తాను నేను, ఇట్లా బోట్ నెక్ స్టైల్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ చంక వైపున ½ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, అట్లా తీసుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుందండి. లేదు అంటే మనకి ఇక్కడ పట్టేసినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం. ఈ డాట్ కోసం కూడా ఒకేసారి మార్కింగ్ చేసేసుకుంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి టేప్ ఎగ్జాక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకోండి. కరెక్ట్ గా టేప్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ వస్తుందో ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ పొడవు కూడా ఇదిగోండి మనకు 4 ఇంచులు తీసుకోండి. ఏంటంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ కదా, దాదాపు ఒక 4 అయితే సరిపోతుంది. మీరు వీలును బట్టి 4.5 తీసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ఇదిగోండి మనకి ఇక్కడ పై నుంచి కింది వరకు లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఈ లైన్ దగ్గర ½ ఇంచు అటువైపున ½ ఇంచు ఇటువైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ డాట్ ఖచ్చితంగా ½ ఇంచు పట్టుకొని వేయాలండి, లేదంటే మనకి వెనకాల భాగం ఎక్కినట్టు వచ్చేస్తుంది. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర రన్నర్ గానీ అవైలబుల్ లో ఉంటే ఖచ్చితంగా ఈ డాట్ దగ్గర అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ వరకు చంక జాయింట్ వస్తుంది కదా, ఇక్కడ వరకు రన్నర్ తో ఒకసారి రన్ చేసుకున్నారంటే మీకు ఖర్చులు పడిపోతాయి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలండి. చాలా మంది అడుగుతున్నారు, మీకు ఇక్కడ నడుము లూజు ప్రకారంగా చంక రౌండ్ మ్యాచ్ అవ్వాలన్నారు కదండి, మీరు ప్రతి వీడియోలో చూపిస్తలేరు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఒకే వీడియోలో అనేది నేను క్లారిటీగా చెప్పినండి. ఎవ్రీ టైం చూపించడము ఆ వీడియో లెంత్ ఎక్కువైతుందని నేను చూపిస్తలేను. ఇప్పుడు ఇదిగోండి మనకు నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఈ 7.5 ఇంచులకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ½ ఇంచు కలుపుకొని 7.5 ఇంచు అనేది మనకి ఇక్కడ రౌండ్ మ్యాచ్ అయిపోవాలండి. దానికోసం ఇదిగోండి ఇక్కడ డౌన్ తీసుకున్న దగ్గర నుంచి, పైనుంచి కాదు, ఇదిగోండి ఈ డౌన్ తీసుకునే దగ్గర నుంచి టేప్ ని ఈ రౌండ్ తీసుకునే దగ్గర నుంచి పెట్టేసుకోండి. ఇదిగోండి మనకి 7.5 ఇంచు అనేది కరెక్ట్ వచ్చేసింది. ఒకవేళ మీకు కొంచెం ½ ఇంచు అటువైపులోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు ఇదే ఫైనల్ చేసేసుకోవాలి. ½ ఇంచు ఏదైతే వచ్చిందో అదే ఫైనల్ చేసుకోండి. ఇటువైపున మాత్రం రాదు, ఖచ్చితంగా ఈ లైన్ దగ్గర వస్తుంది, లేదంటే అటువైపున వస్తుంది, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఈ చివరన హ్యాండ్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ అయితే ఏం చూపిస్తలేదు, ఎందుకు అంటే నేను కొంచెం డిజైన్ హ్యాండ్ పెట్టాలనుకుంటున్నాను దీనికి. కాబట్టి మీకు హ్యాండ్ కటింగ్ వీడియో ఉందండి, మనకు ఎల్బో హ్యాండ్, షార్ట్ హ్యాండ్, లేదంటే మనకి చిన్న హ్యాండ్ కావాలని ప్రతి ఒక్క హ్యాండ్ కటింగ్ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తానండి. మీరు ఒకసారి ఓపెన్ చేసి మీకు కావాల్సిన హ్యాండ్ అనేది ఈ చివరన కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కూడా మనము స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలి, క్రాస్ కటింగ్ అనేది తీసుకోవద్దు. ఇదిగోండి నేను ఇటువైపున మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంది కదా, అందుకోసం ఇదిగోండి ఫోల్డింగ్ అనేది మన వైపునకు పెట్టేసుకోవాలి, ఓపెన్స్ అనేది అటువైపునకు ఉంచేసుకోవాలి, అంటే క్లాత్ ని తిరిగేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ సైడ్ మనం అడ్జస్ట్ అయ్యేలాగా ఎగ్జాక్ట్ గా దీనిపైన పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకుందాము. అయితే ఇక్కడ డీప్ ఉంది కదండి, డీప్ నెక్ అనేది ఇక్కడ వరకు అవసరం లేదు. జస్ట్ పై నుంచి ఒక 3 ఇంచులు లేదంటే 4 ఇంచుల వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. మిగతా అంతా కూడా చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ వేసుకొని మొత్తం కూడా చుట్టూ మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటాం కాబట్టి దాదాపుగా ఒక 3 ఇంచులు తీసేసుకోవచ్చు అండి. ఏ సైజు వాళ్ళకైనా కూడా 3 ఇంచులు, లేదు అంటే 3.5 కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అంతకంటే ఎక్కువ అనేది తీసుకోవద్దు, ఏంటంటే మనకి బోట్ నెక్ షేప్ అనేది రాదనమాట. ఇదిగోండి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా నేను ఒక 3 ఇంచులకు తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఈ 3 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ మనకి బోట్ నెక్ స్టైల్లో మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎగ్జాక్ట్ గా ఇదిగోండి మనకి బోట్ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి దీంట్లో ఏంటంటే సింగిల్ డాట్ అంటే మనకి షేప్ బెల్ట్ అవన్నీ ఏం పని లేదు. మనకి చంక వైపున డాటు, హుక్సుల వైపున డాట్ ఏం ఉండదండి, జస్ట్ మెయిన్ డాట్ మాత్రమే ఉంటుంది. దానికోసం ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ డాట్ అంటే ఇది ఏంటి, మనకి నడుము లూజు 30 కంటే చిన్న ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజు. దీనికి వచ్చేసి స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులకు అనేది ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1.5 ఇంచు, ఇటువైపున
1.5 ఇంచ్. ఓకేనా. ఒకవేళ మీరు పెద్ద సైజ్ అనుకోండి, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఆ లైన్ దగ్గర నుంచి అటువైపున 1.5 ఇంచు, ఇటువైపున 1.5 ఇంచు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పొడవు తీసుకోవాలండి. మెయిన్ డాట్ పొడవు కోసం దాదాపు ఒక 4.5 వరకు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగో నేను స్టార్టింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచులకు అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 డాట్స్ కలుపుకుంటూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనకు మెయిన్ డాట్ వరకు అయిపోయిందండి. ఇది ఏంటంటే మనకి షేప్ ఫ్రంట్ పార్ట్ లో షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచు నుంచి మెయిన్ డాట్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెం కర్వ్ తీసేసుకోవచ్చు. ఓకేనా. మీకు మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇది 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. లేదు మాకు ఈ కర్వ్నెస్ అనేది ఏం అవసరం లేదు, స్ట్రేట్ గా ఉన్నా సరిపోతుంది అనుకుంటే ఈ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ వైపున క్లాత్ తగ్గకుండా చిన్న సైజు కదా, దానికోసం ఇదిగోండి కింద వైపున 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ చంక పైన కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలండి. మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, బోట్ నెక్ స్టైల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇదిగోండి ఈ పై వైపున, ఓకేనా, ఈ పై వైపు నుంచి ఒక 1 ఇంచ్ కి మార్కింగ్ లోతు తీసుకోవాలి. ఓకేనా. మనకి నార్మల్ నెక్ అయితే కింద వైపున 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాము. ఇది బోట్ నెక్ స్టైల్ కాబట్టి మరీ ఇక్కడ తీసుకోకుండా కొంచెం పై వైపున 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా లోతు అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకురు కదా, ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి చిన్న చిన్నగా ఈ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ నుంచి పై వైపున కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చిన్న ఘాటు పెట్టేసుకోండి. తర్వాత ఇదిగోండి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గర కూడా ఈ 3 చోట్ల చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఈ పీస్ అనేది కట్ చేయట్లేదండి. ఏంటంటే ఈ కట్ చేసుకున్న తర్వాత మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఆ ఖర్చులు దారాలు అంతా మనకు కనబడతా ఉంటుంది బయటికి. మనకు ఓవర్లాక్ చేసుకునే ఆప్షన్ ఉంది అనుకుంటే ఈ పీస్ వరకు కట్ చేసుకొని మనకి జాయింటింగ్ చేసుకొని లోపల వైపున ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఈ పీస్ ని అయితే ఏ మాత్రం కట్ చేయట్లేదండి. ఇప్పుడు ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. తర్వాత ఈ మిగిలిన పీస్ లో నుంచి ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి ఆ షేప్ బెల్ట్ లాంటిది లేదు కాబట్టి కింద 2 పీసెస్ కూడా నడుం బెల్ట్ వేసుకోవాలి. ఇక్కడ దానికోసం మనం నడుం బెల్ట్ కట్ చేసుకోవాలండి. మనకు నడుం బెల్ట్ వెడల్పు వచ్చేసి దాదాపుగా 1.5 లేదంటే 1.5 ఉంటే సరిపోతుందండి. ఇదిగో నేను 1.5 అనేది మార్కింగ్ చేసుకొని కొన్ని పీసులు అనేది కట్ చేసుకోండి. 2 పీసులకు సరిపోయేటంత పీస్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి లైనింగ్ పైన అయితే కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఒరిజినల్ పైన పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ 2 కూడా కట్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ ఒరిజినల్ 2 కూడా ఇదిగోండి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడ ఒరిజినల్ లైనింగ్ జాయింటింగ్ అనేది చేసుకునేటప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్ కి ఎప్పుడైనా కూడా నెక్ దగ్గర లూజ్ వస్తుంది. అది డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నప్పుడు లూజ్ వస్తుందండి ఇక్కడ మనకి. దానికోసం ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకు మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పై నుంచి 5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. చేసేసుకున్న తర్వాత పై వరకు ఒక లైన్ డ్రా చేసుకొని మధ్యలో డ్రా చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఈ మార్కింగ్ నుంచి అటువైపున ఒక 1/2 ఇంచు, ఇటువైపున ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1/2 ఇంచు వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. స్కేల్ పెట్టేసుకొని ఇక్కడ మనకి మామూలుగా హుక్స్ పట్టి డాట్ వేస్తాం కదా, ఆ విధంగా డాట్ అనేది వేసుకోవాలండి. ఈ డాట్ కూడా జస్ట్ మనకి ఇదిగోండి మనకు ఓన్లీ లైనింగ్ కి మాత్రమే వేసుకోవాలి, ఒరిజినల్ కి వేసుకోవద్దు. ఫస్ట్ లైనింగ్ కి వేసుకున్న తర్వాతనే ఒరిజినల్ పైన జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేసేసుకోండి. స్టార్ట్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న పై వరకు ఇదిగోండి ఈ విధంగా డాట్ వేసేసుకోవాలి. ఈ విధంగా డాట్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి పీస్ అనేది ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే మనకి జస్ట్ నెక్ దగ్గర లూజ్నెస్ అనేది రాదనమాట. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది ఉంది కదా మనకు జాయింటింగ్, ఇది టక్స్ వేసుకున్న ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ కి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీది క్లాత్ పల్చ ఉందనుకోండి, దీన్ని మనకు నార్మల్ గా ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ కొంచెం దల్సర్గానే ఉంది కాబట్టి ఇదిగోండి మనకి ఈ ఖర్చు అనేది పై వైపునకు రాకుండా
లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ జాయింటింగ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా బ్యాక్ పార్ట్ పీసులు అన్ని కూడా ఒరిజినల్ లైనింగ్ జాయింటింగ్ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో డాట్ ఉంది కదా, ఈ డాట్ అనేది వేసేసుకొని ఆ బ్యాక్ పార్ట్ బెల్ట్ వేసేసుకోవాలండి రెండు పీసులకు కూడా. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో కూడా ఈ డాట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ డాట్స్ అనేది వేసేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ లో కూడా నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ వేసేసుకున్న తర్వాత చాలా మంది ఏంటంటే ఈ నడుం బెల్ట్ వేసుకునేటప్పుడు దీన్ని ఈ విధంగానే పెట్టేసుకుంటారు. దానివల్ల ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ రాదండి. దానికోసం ఒకటి ఏంటి అంటే ఈ డాట్ వేసేసుకున్న తర్వాత ఈ చివరి భాగం ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల నడుం బెల్ట్ వేసుకునేటప్పుడు ఈ ఖర్చు అనేది దీని లోపలికి వెళ్ళిపోకుండా పై వైపునకు ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి మళ్ళీ ఇటువైనా పై వైపు నుంచి నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి మనకు నడుం బెల్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాం కదా, కింది నుంచి పావించు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి ఇటువైపున నడుము దగ్గర కొంచెం కర్వ్నెస్ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఒక చిన్న ప్రిల్లులాగా పెట్టాలి, పావించు ఈ విధంగా చిన్న మెలికలాగా పెట్టాలి. పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ విధంగా కర్వ్నెస్ తీసుకోకుంటే నార్మల్ గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిన్న మెలికలాగా పెట్టుకున్నాం కదా కింది వైపున, ఇట్లా మనం పైనుంచి లోపల ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ మెలికను ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్ప తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ వేసుకుని నడుం బెల్ట్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ లో కూడా డాట్స్ వేసేసుకొని ఈ విధంగా నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో కూడా నేను బ్యాక్ డాట్స్ వేసుకొని బ్యాక్ బెల్ట్ కూడా వేసుకున్నానండి. నేను పనిగా ఇదిగోండి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్నాను. తర్వాత షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని పైన షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ జాయింటింగ్ కూడా చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనము హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చెప్పినాను కదా నేను డిజైన్ హ్యాండ్ పెడతాను దీనికి అని చెప్పి, మీరు నార్మల్ గా ఏ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నారో హ్యాండ్ జాయిన్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు నెక్ కి పైపింగ్ చేసుకుంటే పైపింగ్ వేసేసుకోవచ్చు, లేదు అంటే హెమ్మింగ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఓకేనా, నేను ఇక్కడైతే అవన్నీ ఏం చూపించట్లేదండి. ఇదిగోండి మనకి ఏంటంటే సింగిల్ డాట్ బ్లౌజ్ అంటే ఈ విధంగా సింపుల్ గా జస్ట్ 2 డాట్స్ వేసేసుకొని బ్లౌజ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్ డాట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూసిరు కదా. నెక్స్ట్ ఇదిగోండి హ్యాండ్ జాయింట్ గానీ, తర్వాత సైడ్ జాయింట్, ఈ పైపింగ్ వేసుకోవడం, హెమ్మింగ్ చేసుకోవడము, తర్వాత ఈ హ్యాండ్స్ లో కూడా డిజైన్స్ ఉన్నాయండి. అవన్నిటి లింకులు కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి ఈ మిగతా అదంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.